ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో టీజీపీఎస్సీ నిర్వహించబోతున్న అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తుంటే, ఈ వీడియోలో భాగంగా తెలంగాణ కల్చర్కు సంబంధించి జాతరలు, అవి నెలకొన్న జిల్లాలు, అదేవిధంగా కొలిచే దేవుళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్గా చాలాసార్లు జాతరలకు సంబంధించిన ప్రశ్న అయితే అడగడం జరిగింది. సో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. కూడవెల్లి జాతర సిద్దిపేటలో జరుగుతుంది. రామలింగేశ్వర స్వామిని ఈ జాతరలో కొలవడం జరుగుతుంది. అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న జాతర కూడా సిద్దిపేటలోనే జరుగుతుంది. ఇక కొమరవెల్లి మల్లన్న అని చెప్తాం మనము, మల్లికార్జున స్వామిని అయితే కొలవడం జరుగుతుంది. లేదన్నట్లయితే మల్లన్న స్వామిని గుర్తుపెట్టుకోండి. సో వెల్లి కూడవెల్లి, కొమరవెల్లి రెండు కూడా మనకు సిద్దిపేటలోనే జరుగుతాయి. అదేవిధంగా సిద్దిపేటలో మరొక జాతర జరుగుతుంది, అదే బెజ్జంకి జాతర. సో ఈ బెజ్జంకి జాతర అనేది మనకు సిద్దిపేటలో జరుగుతుంది. కొలిచే దేవుడు వచ్చేసి మనకు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కొలవడం జరుగుతుంది బెజ్జంకి జాతరలో. మొత్తంగా 3 జాతరలు సిద్దిపేటలో జరుగుతాయి. ఏంటంటే అవి కూడవెల్లి, కొమరవెల్లి, బెజ్జంకి. నెక్స్ట్ ఇక జగిత్యాల జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే 2 జాతరలు జరుగుతాయి. నల్లకుండ జాతర వచ్చేసి నరసింహస్వామి, నరసింహస్వామి అని గుర్తుపెట్టుకోండి. కొండగట్టు అంజన్న అందరు తెలిసింది. సో జగిత్యాల జిల్లాలో జరుగుతాయి 2 జాతరలు, నల్లకొండ, కొండగట్టు. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3 జాతరలు అయితే మనకు జరుగుతాయి. జెండా బాలాజీ, పేరులో నుండి బాలాజీ, జెండా బాలాజీ జాతర ఏ జిల్లాలో జరుగుతుందని అడగవచ్చు. నిజామాబాద్ జిల్లా. ఇక్కడ కొలిచే దేవుడు మనకు వెంకటేశ్వర స్వామి, లేదన్నట్లయితే బాలాజీ. సిద్ధులగుట్ట జాతర కూడా నిజామాబాద్లో జరుగుతుంది. సిద్ధేశ్వర స్వామి లేదన్నట్లయితే శివలింగాలను అయితే ఈ జాతరలో కొలుస్తారు. సిద్ధులగుట్ట జాతరలో నిజామాబాద్లో జరుగుతుంది. ఇక చివరగా నిజామాబాద్ జాతరలో జరిగే 3వ జాతర లింబాద్రి లేదన్నట్లయితే సింహాద్రి జాతర జరుగుతుంది. నిజామాబాద్లో లక్ష్మీ నరసింహస్వామిని కొలవడం జరుగుతుంది ఈ జాతరలో. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో ఎన్ని జాతరలు జరుగుతాయి? 3. జెండా బాలాజీ, సిద్ధులగుట్ట, లింబాద్రి. నెక్స్ట్ అదేవిధంగా మనకు నల్లగొండ జిల్లాకు సంబంధించి 3 జాతరలు అయితే మనకు జరగడం జరుగుతుంది. నల్లగొండలో ఫస్ట్ జాతర కోదండపురం జాతర. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. కోదండపురం వెంకటేశ్వర స్వామిని గుర్తుపెట్టుకోండి. అడవి దేవులపల్లి జాతర వచ్చేసి మనకు కనకదుర్గ తల్లికి జరుగుతుంది, నల్గొండ జిల్లాలో జరుగుతుంది. చెరువుగట్టు జాతర కూడా నల్గొండలో జరుగుతుంది. ఇక్కడ జడల రామలింగేశ్వర స్వామిని కొలుస్తారు. ఇక్కడ చెరువుగట్టు జాతరలో. ఇంపార్టెంట్, చాలాసార్లు ప్రీవియస్గా అడగడం జరిగింది. జాతరలో కొలిచే దేవుడు ఎవరని అడుగుతారు, లేదన్నట్లయితే ఏ జిల్లాలో జరుగుతుందని అడుగుతారు. సో నల్గొండలో జరిగే 3 జాతరలు ఏంటండి ఇవి? కోదండపురం జాతర, అడవి దేవులపల్లి జాతర, చెరువుగట్టు జాతర. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి గొల్లగట్టు జాతర ప్రీవియస్ బిట్ ఇది. గొల్లగట్టు జాతర ఏ జిల్లాలో జరుగుతుందని అడిగారు, ప్రీవియస్గా సూర్యాపేటలో. సో ఇక్కడ లింగమంతుల స్వామిని కొలుస్తారు. లింగమంతుల స్వామిని కొలిచే జాతర ఏదైనా అడగవచ్చు. గొల్లగట్టు జాతర లేదన్నట్లయితే పెద్దగట్టు జాతర అంటారు. లింగమంతుల స్వామిని కొలుస్తారు. ఎక్కడ జరుగుతుంది? సూర్యాపేటలో జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి 2 జాతరలు జరుగుతాయి. ఏడుపాయల దుర్గాభవాని అందరూ తెలిసిందే, ఫేమస్. ఏడుపాయల జాతర అనేది మెదక్లో జరుగుతుంది. దుర్గాభవాని కొలుస్తారు. ఇక జోగినాథుని జాతర జరుగుతుంది మెదక్లోనే. ఇది వచ్చేసి మనకు జోగినాథుడు. సో శివునికి మరొక పేరు జోగినాథుడు. సో శివుడిని కొలుస్తారు. జోడు లింగాలు ఉంటాయి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకే ఒక జాతర జరుగుతుంది. సో సంగారెడ్డి జిల్లాలో మనకు కేత్కి సంగమేశ్వర స్వామి జాతర జరుగుతుంది. కేత్కి సంగమేశ్వర స్వామి, ఇక్కడ కూడా శివుడే ఉంటాడు. సంగమేశ్వరుడు అంటే శివుడే. ఇక రామప్ప జాతర రామప్ప టెంపుల్ దగ్గర జరుగుతుంది. రామప్ప టెంపుల్ ములుగులో ఉంది. ఇక్కడ తప్పు వచ్చింది, జయశంకర్ కాదు. సో ములుగులో జరుగుతుంది. ఓకేనా. ములుగు జిల్లాలో ఉంది రామప్ప టెంపుల్, రామప్ప జాతర. సో ఇక్కడ కొలిచే దేవుడు రామలింగేశ్వర స్వామి. అదేవిధంగా ఐనవోలు జాతర వచ్చేసి హన్మకొండ జిల్లాలో జరుగుతుంది. మల్లికార్జున స్వామిని కొలవడం జరుగుతుంది. ఐనవోలు జాతర ఎక్కడ జరుగుతుంది? ఇంపార్టెంట్, హన్మకొండలో జరుగుతుంది. మల్లికార్జున స్వామిని కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ కొత్తకొండ జాతర. సో కొత్తకొండ జాతర వచ్చేసి మనకు హన్మకొండలో జరుగుతుంది. సో 2 జాతరలు జరుగుతాయి హన్మకొండలో, ఐనవోలు, కొత్తకొండ. సో కొత్తకొండ జాతరలో కొలిచే దేవుడు వీరభద్రస్వామి, శిశువు అవతారం అనమాట. వీరభద్రస్వామిని కొలవడం జరుగుతుంది కొత్తకొండ జాతరలో. నెక్స్ట్ ఇక కొడవ టంచ జాతర ఏదైతుందో కొటంచ జాతర అంటాం, వరంగల్లో జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తారు ఈ జాతరలో, కొటంచ జాతర అంటాం. నెక్స్ట్ కొరవి జాతర మహబూబాబాద్లో జరుగుతుంది. కొరవి జాతర వీరభద్రస్వామిని కొలవడం జరుగుతుంది. ఇక్కడ కొరవి జాతరలో ఎవరు కొలుస్తారు? వీరభద్రస్వామిని కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక సమ్మక్క సారక్క జాతర ఫేమస్ జాతర, ములుగు జిల్లాలో ఉంటుంది. సో సమ్మక్క సారలమ్మను కొలవడం జరుగుతుంది, ములుగులో ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా సింగరాయ జాతర కరీంనగర్లో జరుగుతుంది. సింగరాయ జాతరలో కొలిచే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి, కరీంనగర్లో జరుగుతుంది ఈ జాతర, కరీంనగర్ జిల్లాలో.
వేలాల జాతర మంచిర్యాల, వేలాల మంచిర్యాల శివుడిని కొలుస్తారు వేలాల జాతరలో. సో వేలాల మంచిర్యాలని గుర్తుపెట్టుకోండి. నాగోబా లేదన్నట్లయితే ఇంద్రవెల్లి జాతర ఆదిలాబాద్లో జిల్లాలో ఉంటుంది. పాము లేదా నాగదేవతను కొలుస్తారు ఈ నాగోబా ఇంద్రవెల్లి జాతరలో. నెక్స్ట్ ఇక తీగాడ జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతుంది. భద్రకాళి వీరభద్ర ఆలయాలలో జరుగుతుంది ఈ జాతర తీగాడ జాతర. తీర్థాల జాతర వచ్చేసి ఖమ్మంలో జరుగుతుంది. సంగమేశ్వర స్వామి శివుని యొక్క రూపమే సంగమేశ్వర స్వామి. తీర్థాల జాతర అనేది ఖమ్మంలో జరుగుతుంది. ఇక మన్యంకొండ జాతర వచ్చేసి మహబూబ్ నగర్లో జరుగుతుంది. మన్యంకొండ జాతర ఫేమస్. వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి ఈ ఈ జాతర కొలిచే దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామిని కొలవడం జరుగుతుంది మన్యంకొండ జాతరలో. ఎక్కడ జరుగుతుంది? మహబూబ్ నగర్లో జరుగుతుంది. నెక్స్ట్ ఇక గద్వాల జాతర గద్వాల జిల్లాలో జరుగుతుంది. చెన్నకేశవ స్వామిని కొలుస్తారు. ఇంపార్టెంట్, గద్వాల జాతరలో కొలిచే దేవుడు ఎవరు? చెన్నకేశవ స్వామి. నెక్స్ట్ ఇక మల్దకల్ జాతరలో వచ్చేసి జోగులాంబ గద్వాలో జరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు తిమ్మప్ప. ఓకేనా. మల్దకల్ జాతర ఎక్కడ జరుగుతుంది? గద్వాల జరుగుతుంది. గద్వాలో 2 జాతరలు జరుగుతాయి, గద్వాల జాతర మల్దకల్ జాతర. నెక్స్ట్ ఇక అదేవిధంగా సింగోటం జాతర నాగర్ కర్నూలులో జరుగుతుంది. సింగోటం జాతర నాగర్ కర్నూలులో జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని కొలుస్తారు. సలేశ్వరం జాతర ఇంపార్టెంట్, ఇది కూడా ప్రీవియస్ బిట్టు. సలేశ్వరం జాతర కూడా నాగర్ కర్నూలు జరుగుతుంది. శివుని కొలుస్తారు లింగమయ్య. సిరసనగన్ల జాతర కూడా ఇంపార్టెంట్, నాగర్ కర్నూలు జరుగుతుంది. సీతారాముల్ని కొలవడం జరుగుతుంది. ఇక కురుమూర్తి జాతర వానపర్తిలో జరుగుతుంది. వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. సో మొత్తంగా వివిధ జిల్లాల్లో జరిగే ఫేమస్ జాతరలు చాలాసార్లు ప్రీవియస్ తెలంగాణ కల్చర్లో భాగంగా అడిగిన బిట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోలో మీ ముందుకు వివిధ జాతరలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన యాప్లో అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రీగా పీడిఎఫ్ మెటీరియల్ సెక్షన్లో అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.